గుణతో బాలు ప్రాణాపాయ స్థితిలో ఉండేలా చేయించిన రోహిణిని అరెస్టు చేయించిన ప్రభావతి మీనా. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం బయటపడింది కదా. ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా బాలు, మనోజ్ అలాగే మణికంఠ ముగ్గురు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడేసరికి అక్కడ అరుణ్ అయితే ఉంటాడు. అరుణ్కి ఆల్రెడీ బాలు మీద కోపం ఉంది కాబట్టి పంపించను, కోర్టుకి వెళ్ళి తీసుకోండి అని చెప్పనేసరికి ఇంకా సత్యం చాలా బాధపడతాడు. ఇంకా చేతులు జోడించి మరి అంటే అరుణ్కి ఒక తండ్రి అలవాటు లేని కొడుకు బాధతో తాగితే ఎలాంటి పరిస్థితిలో ఉంటాడో అర్థం చేసుకుని నా కొడుకు చెడ్డవాడు కాదు, ప్రయోజకుడు అవ్వాలని కోరుకునే తండ్రిని నేను. అలాంటిది నా కొడుకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే తట్టుకునే శక్తి నా గుండెకి లేదు. దయచేసి వాడు చేసిన తప్పుకి నన్ను క్షమించండి అంటూ చేతులు జోడించి మరీ ఇంకా సత్యం అయితే అరుణ్కి క్షమాపణ చెప్తాడు. అదంతా కూడా పక్కనే ఉన్న వేరే ఇన్స్పెక్టర్ అయితే చూస్తాడు. అరుణ్ అని పిలిచనేసరికి సార్ అనగానే ఆ పెద్ద ఆయన కొడుకు కోసం తల్లడిల్లిపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నానయ్యా, వదిలేసే, కేసు ఏదైనా పెట్టావా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావా అనగానే లేదు సార్, ఊరికే భయపెడదామని అలా చేశాను అనేసరికి సరే షర్ట్ ఇచ్చి ఆయన పంపించే. ఆ పెద్ద ఆయన అంతలా బాధపడుతూ ప్రాధేయపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారి నా తండ్రి నాకు గుర్తొచ్చాడు అనేసరికి నాకు అలానే అనిపించింది సార్ అని కానిస్టేబుల్ షర్ట్ ఇచ్చేయండి అనగానే షర్ట్ ఇచ్చేసి తీసుకువెళ్ళండి సార్, కేసు లేదు ఏమీ లేదు, ఇంకోసారి అలా చెయ్యకుండా ఉంటారని సార్ అలా చెప్పారు. అయినా కొంచెం చూసుకోండి సార్, చాలా బాధపడుతున్నట్టున్నారు, అందుకే అంతలా ఉన్నారు అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ అయ్యా అని చెప్పి ఇంకా షర్ట్ వేయించి మనోజ్ని కాస్త ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇంటికి తీసుకొచ్చిన వాడు వాగుడు అలానే ఉంటుంది. ఎందుకంటే చాలా బాధపడుతున్నాడు కదా రోహిణి మోసం చేసిందని. సో అందుకని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా మనోజ్ని అయితే తీసుకొచ్చి బాలు అయితే పడుకోబెట్టిన తర్వాత, రే బాలు, ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా, ఇలానే ఉంటే నా కుటుంబం చెల్లా అయిపోతుందని భయంగా ఉంది. ఈ కుటుంబాన్నంతా ఒక తాటి మీద నడిపించాలని నాకు ఆశ. ఆ ఆశ నా నుంచి దూరం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మా అమ్మ రావాల్సిందే. మా అమ్మ వస్తేనే పరిస్థితులు చక్కబడతాయి, ఎవరైనా సరే మాట వినేది అంటూ ఇంకా బాలుకి సత్యం చెప్పేసేసరికి సరే నాన్న నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పాను. కానీ వద్దురా, నువ్వు వెళ్తే వాడిని నేను కంట్రోల్ చేయలేను, వాడు మళ్ళీ ఇలానే తాగడానికి వెళ్ళిపోతే వాడిని ఎవరు ఆపుతారు, నేనైతే వాడిని ఆపలేను, అందుకే నువ్వే ఉండు, నేను వెళ్ళి బస్కి వెళ్ళి మా అమ్మకు జరిగిన విషయం చెప్పి తీసుకుని వస్తాను అని చెప్పాను. కానీ సరే అని మీనా నేను నాన్నని బస్టాండ్ వరకు డ్రాప్ చేసి వస్తాను చూసుకో అని చెప్పి బాలు కాస్త బయలుదేరి వెళ్ళిపోతాడు. మనోజ్ పడుకున్నాడు కదా, పడుకున్నవాడు కాస్త లేచి ఇంకా ఏడుస్తూ ఉంటాడు. ఏడ్చి తన షర్టు మార్చుకుని కిందకు వచ్చి మీనా అమ్మ ఎక్కడుంది అని చెప్పాను. కానీ అత్తయ్య లేరు అని చెప్పారు కదా, అత్తయ్య కామాక్షి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మీకేమైనా కావాలా అనగానే తల పట్టేసినట్టుంది మీనా అని చెప్పనేసరికి సరే కూర్చోండి, మజ్జిగ తీసుకొస్తాను అంటూ ఇంకా మీనా కాస్త వెళ్ళి ఒక గ్లాసు మజ్జిగ కాస్త తీసుకొచ్చి ఇస్తుంది. మజ్జిగ కూర్చుని తాగుతూ ఉండగానే లోపు బాలు వస్తాడు. రే అమ్మెక్కడ రా అనగానే మీ అమ్మ లేదని చెప్పాను కదా, ఏ అర్థం కాలేదా అనగానే నేను అదే చెప్పానండి అనేసరికి అమ్మ కామాక్షి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది, కావాలంటే ఫోన్ చేసి పిలిపించుకో, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ నువ్వు మాత్రం బయటికి వెళ్ళడానికి వీల్లేదు అనగాని ఎందుకు రా అని చెప్పనేసరికి అసలు నువ్వేం చేసావో నీకేమైనా తెలుస్తుందా, ఫుల్గా రా తాగేసి వచ్చి పోలీసులతో గొడవ పడతావా, పోలీస్ స్టేషన్కి వెళ్తావా, వాళ్ళక్కడ నిన్ను షర్టు లేకుండా కూర్చోబెట్టారు, ఆ విషయమైనా నీకు గుర్తుందా,
లేదురా నేను వెళ్తాను అనగాని చాలే జరిగిన గొడవ పూర్తిగా చెప్పకుండానే వెళ్తాను అంటావేంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, అక్కడ ఎవరి పేరో కానిస్టేబుల్ పేరు రోహిణి అంట, ఆవిడ నా భార్య అంటూ అక్కడ నాన్న గొడవ చేశావు. నాన్న ఎవరికి క్షమాపణ చెప్పడు, అలాంటిది ఆ పోలీసులకి క్షమాపణ చెప్పి మరీ నిన్ను రిలీజ్ చేసి తీసుకొచ్చాడు. అయినా సరే నీకు బుద్ధి లేకుండా బయటికి వెళ్తాను అని ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఇంకా చాలురా, ఇంకా రోహిణి బాధ పెట్టింది, సరే ఒప్పుకుంటాను, బాధపడుతున్నావు, సరే దీని సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాము, సరేనా? నువ్వు మాత్రం ఎటు వెళ్ళొద్దు అని చెప్పి ఇంకా బాలు అయితే చెప్తాడు. చెప్పేసేసరికి ఈ మీనా వాడికి అన్నం పెట్టు అనగాని నాకేం వద్దు అనగాని నోరు మూసుకుని తినరా అని చెప్పి రా అని చెప్పి ఇంకా మీనా బాలు ఇద్దరు కూర్చుని మనోజ్కి కాస్త వడ్డించేసరికి అసలే ఆకలి కాగలేడు, పైగా బాధలో ఉన్నాడు కాబట్టి ఇంతసేపు ఆకలి అనిపించలేదు. ఎప్పుడైతే ఇంకా భోజనం తినాల్సిన టైం వచ్చింది తిను అంటూ ఎప్పుడైతే బాలు చెప్పాడో ఇంకా ఫుల్గా తింటాడు. తిన్న తర్వాత నేను పైకి వెళ్తున్నాను కానీ పైనే ఉండు, అర్థమవుతుందా, బయటికి పోవద్దు అని చెప్పి ఇంకా మనోజ్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి మనోజ్ కాస్త పైకి వెళ్ళిపోయి రోహిణివి వాడివి ఉన్న ఫొటోస్ అన్నీ కూడా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. సరే మీనా, నాకు బయట చిన్న ట్రిప్ వచ్చింది, నేను వెళ్తున్నాను, లోకల్లోనే వచ్చేస్తాను, ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి ఇంకా మీనా కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి మనోజ్ గదిలోనే ఉంటాడు. ఇంకా శృతి ఫోన్ చేస్తుంది మీనాకు. ఏం చేస్తున్నావు మీనా అని చెప్పాను కానీ ఇంట్లో ఎవరూ లేరు, మనోజ్ పైన ఉన్నాడు, నేను కింద ఉన్నాను, వంట చేసుకుంటున్నాను అనగానే ఒక్కదానివే ఉన్నావా, బాలు లేడా, అంకుల్ లేరా అనగానే మామయ్య గారు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళారు, అమ్మమ్మ గారిని తీసుకొస్తానని, అత్తయ్య ఏమో కామాక్షి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, సో ఈయన చిన్న ట్రిప్ ఉందని వెళ్ళారు అనగానే సరే నేను అయితే ఒక 5 మినిట్స్లో స్టార్ట్ అయిపోతాను, నేను వస్తాను, నీకు తోడుగా ఉంటుంది అని చెప్పనేసరికి నీకు స్టూడియోలో వర్క్ లేదా శృతి అని చెప్పాను కానీ ఇప్పుడే వర్క్ ఫినిష్ అయింది, ఏదైనా పని లేకపోతే అట్నుంచి అటే ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నాను, ఎందుకు నువ్వు ఇంట్లో ఒక్కదానివే ఉన్నాను అని చెప్పావు కదా, అందుకే ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి ఇంకా మాట్లాడడంతో సరే అని చెప్పి మీనా కాస్త వంట చేసుకుంటూ ఉంటుంది. మనోజ్ పైనే ఉంటాడు. చేసుకునేసరికి ఈలోపు సుశీలమ్మ కాస్త ఫోన్ చేస్తుంది మీనాకు. అమ్మ మీనా అని చెప్పాను కానీ అమ్మమ్మ గారు ఆరోగ్యం అది బాగుందా, మామయ్య గారు మీ దగ్గరికి చేరుకున్నారా అని చెప్పాను కానీ వచ్చాడమ్మా, జరిగిన విషయం అంతా చెప్పాడు, నేను ముందు నుంచి ప్రభాకు చెప్తూనే ఉన్నాను ఆ రోహిణి విషయంలో ఏదో తేడాగా ఉంది అని, నా మాట పడనిచ్చింది కాదు అని చెప్పాను కానీ అప్పుడు ఇంట్రెస్ట్ మీద అలా చేసేశారు, కొడుక్కి ఆస్తి కలిసి వస్తుంది అని ఆలోచించుకున్నారు, ఆస్తి లేదు ఏమీ లేదు అన్న విషయం తెలిసాక కొట్టి బయటకు గెంటేశారు అని చెప్పనగానే అది చాలా తప్పు, ఒక ఆడపిల్ల ఉసిరు పోసుకోవాల్సిన అవసరం ఏముంది, ఏమో మనోజ్తో కలిసి ఉండడం కోసమే ఆ పిల్ల అన్ని అబద్ధాలు చెప్పుండొచ్చు కదా, అది కూడా మనం ఆలోచించాలి అని చెప్పనేసరికి అదే మీరొకసారి వస్తే ఇక్కడ అందరికీ నచ్చ చెప్పొచ్చు కదా అని చెప్పనేసరికి వస్తాను, సత్యం నేను బయలుదేరి వస్తాము, మధ్యాహ్నం నుంచి బయలుదేరి భోజనాలు చేసి బయలుదేరి వస్తాము అనగాని సరే అమ్మమ్మ గారు జాగ్రత్తగా రండి, నేను ఆయన్ని కానీ పంపించమంటారా అని చెప్పాను కానీ ఎందుకమ్మా ఇంత దూరం, మేము బస్సులో వచ్చేస్తాంలే, వచ్చాక ఫోన్ చేస్తే ఎలాగా బస్ స్టాండ్కి వస్తాడు కదా అని చెప్పనేసరికి సరే అమ్మమ్మ గారు జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త, మామయ్య గారు చాలా బాధపడుతున్నారు, తన కుటుంబం ఏమైపోతుందా అని చాలా వేదన చెందుతున్నారు, మామయ్య గారికి మీరే ధైర్యం చెప్పండి అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేసేసరికి బాలు ఒక చోటకి ట్రిప్కి వెళ్ళాడు కదా, ట్రిప్కి వెళ్ళిన చోట విద్య రోహిణి ఇద్దరు కూడా బయటకు వచ్చి వెళ్తూ ఉండగా కనిపించేసరికి పార్లలమ్మలా ఉందే అని చెప్పి ఇంకా బాలు పార్లలమ్మ అని పిలిచనేసరికి బాలు పిలుస్తున్నాడే అని చెప్పను కానీ బాలు నేను బయటికి రావడం చూశాడేమో, ఇప్పుడు ఏమంటాడో ఏంటో రోడ్డు మీద అని చెప్పి అనుకుంటూనే రోహిణి ఆగుతుంది. ఆగేసరికి ఏంటి బాలు అని చెప్పాను కానీ అసలు నీకు అలా ఎలా చెయ్యాలనిపించింది,
కొంచెం కూడా నీకు బుద్ధి లేదా అని చెప్పనేసరికి బాలు ఏం మాట్లాడుతున్నావు? నేను నీ వదిన్ని, ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావా? వదిన తప్పు చేస్తే నా దృష్టిలో ఎవరైనా సరే మా అమ్మనైనా వదిలిపెట్టను. అలాంటిది నిన్ను వదిలిపెడతానని ఎలా అనుకున్నావు? అసలు మా అన్నయ్య ఏం తప్పు చేశాడు? నిన్ను గుడ్డిగా నమ్మడమే వాడు చేసిన తప్ప. వాడు పిచ్చోడైపోతున్నాడు తెలుసా ఆ విషయం నీకు? ఎప్పుడు మందు తాగని వాడు తాగి రోడ్డు మీద గొడవ చేస్తే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాడు. పోలీసులు అరెస్ట్ చేసి షర్ట్ ఇప్పేసి మరీ కూర్చోపెట్టారు వాడిని. ఆ విషయాలు నీకు తెలుసా అని చెప్పనేసరికి, ఏంటి బాలు నువ్వు చెప్పేది నిజమా అంటూ పక్క నుంచి విద్య అంటుంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ పార్లలమ్మలా అబద్ధాలు చెప్పి మోసాలు చేయాల్సిన గత్యంతరం నాకు పట్టలేదు. ఏదైనా సరే జరిగితే జరుగుతుంది గొడవ. నిజమే చెప్తాను అని చెప్పాను కానీ అది కాదు బాలు అని చెప్పనేసరికి, ఏంటి విద్య అయినా నువ్వు కూడా పక్క నుండి స్నేహితురాలుగా తన కాపురం ఎలా చేసుకోవాలో చెప్పాల్సిన బాధ్యత లేదా? అయినా ఒక కుటుంబాన్ని సైతం ఇంతెలా మోసం చేస్తుందా? అసలు మలేషియాలోనే ఎవరూ లేరు. నేను మలేషియా నుంచి టిక్కెట్లు తీసుకొచ్చిన తర్వాత కూడా అప్పటికైనా నిజం బయట పెట్టలేదు. నాన్న చనిపోయాడు అంటూ ఎప్పుడో చనిపోయిన నాన్న ఫోటోని తీసుకొచ్చి ఎంత డ్రామా ప్లే చేశావు. అమ్మ బాబోయ్, నీ గురించి చాలా తక్కువ అంచనా వేశాను. ఇంత దారుణంగా మోసం చేస్తావని అనుకోలేదు. ఎప్పుడు నుంచో నీ మీద నాకు అనుమానమే. పార్లర్ నువ్వు అమ్మేశావన్న విషయం నాకు తెలుసు. పార్లర్ మా అమ్మకేమో వేరే ఎవరికో ఇచ్చానో పేరు మార్చారు అని మాత్రమే చెప్పావు. అయినా సరే ఆ విషయాన్ని నేను బయట పెట్టలేదు. మాణిక్యం విషయాన్ని బయట పెట్టడానికి కారణం నువ్వు నా కుటుంబాన్ని, మా అమ్మని, మా అన్నయ్యని అందరినీ మోసం చేశావు కాబట్టే విషయాన్ని బయట పెట్టాను. నాకు తెలిసి నీ విషయంలో ఇంకా ఏదో తప్పు ఉంది. నువ్వింకా ఏదో దాస్తున్నావు. అందుకే మా అన్నయ్య ఏం చేసినా సపోర్ట్ చేశావు. మా అన్నయ్యని గొప్ప స్థాయికి తీసుకురావాలని ఆలోచించావు. నువ్వేదో విషయం దాస్తున్నావు. వస్తుంది పార్లమ్మ, ఆ విషయం కూడా తొందరలోనే బయటకు వస్తుంది. నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు, నన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయలేవు. నీ గురించి తవ్వుతా, విషయాలన్నీ బయటకు తీసి అప్పుడు నువ్వేంటనేది నేను తెలియచేస్తా అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు బాలు అని చెప్పాను కానీ నువ్వు ఏం చెప్పినా కానీ నేను వినే పరిస్థితుల్లో లేను. మా అన్నయ్యని, మా అమ్మని మోసం చేసిన నిన్ను మాత్రం వదిలేదే లేదు అంటూ బాలు కాస్త వెళ్ళిపోతాడు. ఈ బాలుని అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త కోపంగా అంటుంది. బాలు అన్న దాంట్లో తప్పేముందే అనగానే తప్పే ఉంది. వాడు నన్ను రోడ్డు మీద నిలదీస్తాడా? నేను నా కాపురం గురించి ఏదైనా చేస్తా. మనోజ్తో బ్రతకడం గురించి ఏదైనా చేస్తా. ఎన్ని అబద్ధాలైనా చెప్తా, ఎంత మోసమైనా చేస్తా. కానీ తను నన్ను వేలెత్తి చూపిస్తాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త వెంటనే గుణాకి ఫోన్ చేస్తుంది. ఎవరికే ఫోన్ చేస్తున్నావు అనగానే, కొంచెం నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి ఇంకా వెంటనే గుణాకి కాల్ చేయడంతో గుణ కాస్త, ఏంటి రోహిణి గారు అని చెప్పనేసరికి, ఎక్కడున్నారు? నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి అనగానే, నేను మా ఆఫీస్లోనే ఉన్నాను అనగానే, సరే వస్తున్నాను అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసి అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఆ గుణగాడితో పనే ఉంది అనగానే, పనే ఉంది. ఈ బాలుగాడి ఆట కట్టించాలంటే ఆ గుణయే కావాలి అని వెంటనే రోహిణి కాస్త గుణ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, ఏంటి ఏదో పనుంది మాట్లాడాలి అని చెప్పారు, దేని గురించి అని చెప్పాను కానీ, దేని గురించా? ఆ బాలుని మాత్రం వదిలిపెట్టను అనగానే, మళ్ళీ ఏం జరిగింది అనగానే, అవన్నీ నీకు అనవసరం. నీకు నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. ఆ బాలు ప్రాణాలు తీసేయడమో లేక కాళ్ళు చేతులు కట్టేయడమో చెయ్యాలి అనేసరికి వెంటనే, ఏంటి 1,00,000 రూపాయల? బాలు కాలు చేతులు విరగొట్టాలా అనగానే, అవును అనేసరికి సరేనని ఇంకా బాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వస్తాడో అన్నీ అబ్జర్వ్ చేసి ఆ రోజు రాత్రి బాలు ఇంటికి వస్తూ ఉండగా మధ్యదారిలో ఒకడు రోడ్డు మీద పడిపోయి ఉండడం చూసి బాలు గబగబా కారు దిగుతాడు. అదే సమయంలో మిగిలిన వాళ్ళంతా వచ్చి, అంటే చుట్టూ రౌడీలు పెట్టుకొని పక్కాగా ప్లాన్ చేస్తారు. మిగిలిన వాళ్ళంతా వచ్చి బాలుని కొట్టేసేసరికి రోడ్డు మీద పడి ఉంటాడు. అటుగా వస్తున్న
రవి ఆలస్యం అయిపోతుంది ఆ రోజు. రవికి వస్తూ ఉండగా ఎవరో ఏంటి ఏది గొడవ జరుగుతుంది అని చూస్తూ లైటింగ్ పడుతుంది కదా కార్ మీద, పడేసరికి బాలు అన్న కార్లా ఉంది అనుకుంటూ గబగబా వచ్చి చూసేసరికి ఫ్రంట్కు లైట్లు వేసి ఉంటాయి. బాలు కింద దెబ్బలతో పడుంటాడు. వెంటనే ఇంకా రవి హాస్పిటల్లో జాయిన్ చేసి సత్యానికి ఫోన్ చేస్తాడు. సత్యమేమో ఊర్లో ఉన్నాడు కదా, ఏమైందిరా అని చెప్పాను. కానీ నువ్వెక్కడున్నావు నాన్న అని చెప్పనేసరికి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనగానే, నాన్న ఊళ్ళో లేరా? సరే నాన్న ఉత్తనే చేశాను, నేను లేటుగా వచ్చాను, తలుపు తీస్తారని చేశాను అనగానే, మీనా ఉందిరా, మీనాకి చెయ్యనేసరికి వెంటనే మీనాకి కాల్ చేస్తాడు. వదినా అని చెప్పనేసరికి, ఏమైంది రవి, ఎక్కడున్నావు, ఇంటి బయట ఉన్నావా అని చెప్పాను. కానీ లేదు వదినా, హాస్పిటల్ దగ్గర ఉన్నాను, నువ్వు శృతి బయలుదేరి హాస్పిటల్ దగ్గరికి రండి, బాలు అన్నయ్యని ఎవరో కొట్టి పడేశారు అనేసరికి ఆ మాట కాస్త ప్రభావతి విని గబగబా ముగ్గురు హాస్పిటల్ దగ్గరికి వస్తారు. అలా వచ్చేసరికి ఏమైంది అనగాని, ఎవరో కొట్టి పడేశారు, మీరు చూస్తూ ఉండండి, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చేసరికి కరెక్ట్గా వీళ్ళు గుడ్డోల్లా చూసుకోకుండా సీసీ కెమెరా ఉంటుంది అక్కడ, ట్రాఫిక్ పోలీసుల సీసీ కెమెరా, ఆ కెమెరా ముందే కొట్టడంతో కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయ్యేసరికి ఇంకా రవికి ఆ వీడియోని చూపిస్తారు. ఇతనేనా మీ అన్నయ్య అనగాని, అవును ఇతనే అని చెప్పనేసరికి గుణ కనిపిస్తాడు. గుణ కనిపించడంతో వెంటనే మీనాకైతే ఫోన్ చేసి, వదిన ఇదంతా చేసింది ఆ గుణగాడు, కావాలని అన్నయ్య మీద అటాక్ చేశాడు అనేసరికి, ఇప్పుడు గుణ ఎందుకు మీ అన్నయ్య మీద అటాక్ చేయాలి, ఏం జరుగుంటుంది అనగాని, పోలీసులు ఆల్రెడీ తనని అదుపులోకి తీసుకోవడానికి వెళ్ళారు వదిన అని చెప్పనేసరికి సరేనని ఇంకా బాలు దగ్గరే కూర్చుని ఉంటుంది మీనా. అయితే కూర్చుని ఉండేసరికి పోలీసులు జైల్లో పెడతారు. జైల్లో పెట్టేసేసరికి ఇంకా వాడిని పట్టుకుని కొడుతూ ఉండగా ఈలోపు బాలు మీనా ఇద్దరు బాలు హాస్పిటల్లో ఉన్నాడు కదా, ప్రభావతి మీనా శృతి అక్కడ ఉంటుంది. ప్రభావతి మీనా పోలీస్ స్టేషన్కి వస్తారు. పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి ఇంకా వాడు చెంపలు పగిలేలా కొట్టేసరికి, అమ్మ ఆగండి అమ్మా అని చెప్పాను. కానీ ఎవర్రా నా భర్త నిన్ను కొట్టమని చెప్పింది, నా భర్త ఏం తప్పు చేశారు అనగానే, వదులు మీనా, నన్ను రోహిణియే కొట్టమని చెప్పింది, లేకపోతే బాలు మీద నాకు ఇప్పుడు కక్ష ఏమీ లేదు, బాలు నా జోలికి రావడం లేదు, నేను బాలు జోలికి పోవడం లేదు, అలాంటి తప్పుడు నా బాలుని నేనెందుకు కొడతాను, రోహిణియే ఫోన్ చేసి నాకు ఇలాగని చెప్పింది, 1,00,000 రూపాయలు ఇచ్చింది అని చెప్పనేసరికి, ఎవరా రోహిణి అని చెప్పాను. కానీ రోహిణి ఎవరో నేను చెప్తాను అంటూ రోహిణి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది మీనా. ఇచ్చేసరికి పలానా చోట ఉంటుంది అని అడ్రస్ కూడా చెప్తుంది. అడ్రస్ కూడా చెప్పేసేసరికి ఇంకా రోహిణిని అరెస్ట్ చేయడానికి మీనా ప్రభావతి ఇద్దరు కూడా వెళ్తారు. ఇద్దరు కూడా వెళ్ళేసేసరికి ఈలోపు సత్యానికి శృతి ఫోన్ చేసి చెప్తుంది. శృతి ఫోన్ చేసి చెప్పడంతో సత్యం ఇటు సుశీలమ్మ ఇద్దరు కూడా వచ్చేస్తారు. వచ్చేసి ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటారు. ఈలోపు రోహిణిని కాస్త అరెస్ట్ చేయిస్తుంది మీనా. అయితే నా భర్త జోలికి రావడానికి నీకెంత ధైర్యమే, తప్పుల మీద తప్పులు, మోసాల మీద మోసాలు నువ్వు చేస్తున్నావు, నువ్వు మోసాలు చేసి నా భర్తను నిన్ను అడిగినందుకు గాను ఇలా చేస్తావా అనగానే, నా గురించి అడగడానికి బాలుకేం పనుంది అని చెప్పి మాట్లాడేసరికి, నా భర్తకి ఎందుకు పని లేదు, నా భర్త కూడా ఇంట్లో ఒక మనిషే, నువ్వు వాళ్ళ అన్నని మోసం చేస్తే చూస్తూ ఊరుకుంటారా, ఆ మాత్రం అడిగిన దానికి నా భర్తను ఇలా కొట్టిస్తావా, ఇన్స్పెక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తనని వదిలిపెట్టద్దు, ఈ గుణగాడిని ఈ రోహిణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని పక్క నుంచి ప్రభావతి చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉండేసరికి ఇంకా రోహిణిని కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇంకా మీనా ప్రభా ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తారు. బాలుకి పాపం ఒక కాలు ఒక చేతికి బాగా దెబ్బ తగులుతుంది. చాలా దారుణంగా కొట్టేసేసరికి దెబ్బలు తగిలి బెడ్కే పరిమితం అయిపోతాడు. ఇంకా బాలుని అలా చూసి మీనా చాలా బాధపడుతుంది. అసలు ఈయనకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇదంతా ఆ రోహిణి వల్లే,
రోహిణిని నా భర్త ఏమంటాడు ఏమనరు కదా అని చెప్పి ఇంకా మీనా బాలుని అడుగుతుంది. నేనేమనలేదు మీనా, రోడ్డు మీద కనిపించేసరికి మా అమ్మని మా అన్నయ్యని ఎందుకు మోసం చేశావు, నువ్వు ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు, అయినా నువ్వు ఏదో తప్పు చేస్తున్నావని మాత్రం అర్థమవుతుంది, మళ్ళీ మళ్ళీ మరొక తప్పు చేస్తావని కూడా తెలుస్తుంది, ఆ తప్పును కూడా నిన్ను తొందరలోనే బయట పెడతాను అని చెప్పాను, అంతే, అంతకు మించి ఏమనలేదు అనగానే, అంటే రోహిణి మిమ్మల్ని కొట్టించింది అంటే ఇంకా ఏదో తప్పు చేస్తుందని మీకు అనిపించింది కదా, ఖచ్చితంగా రోహిణి తప్పు చేస్తుందనే నాకు అనిపిస్తుందండి, లేదంటే మీరు ఆ మాట అనడంతో గుణాకి 1,00,000 రూపాయలు ఇచ్చి మరీ రోహిణి మిమ్మల్ని ఎందుకు కొట్టిస్తుంది అంటే తన విషయం, తన జీవితంలో మరొక విషయం ఏదో దాగుంది, ఆ విషయం ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవాలి, ఆ విషయం ఏంటో తెలుసుకున్న తర్వాత అప్పుడు రోహిణి ఆట కట్టించాలి అని చెప్పి ఇంకా మీనా అనేసరికి, అవును రోహిణి ఏదో దాస్తుంది, అందుకే నన్ను ఆ గుణగాడితో కొట్టించింది, ఆ గుణగాడిని మాత్రం వదిలిపెట్టను అనగాని, వదిలేసేయండి, రోహిణిని ఆ గుణాన్ని ఆల్రెడీ అరెస్టు చేపించాము, వాళ్ళిద్దరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు, మీరు కోలుకొని ఇంటికి వస్తే మనం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, అంతకు మించి నాకు కావాల్సిందేముంది అని చెప్పనేసరికి, సరే మీనా నువ్వు నా గురించి ఏమీ బాధపడకు, బెంగ పెట్టుకోకు అని చెప్పాను, కానీ మీకు ఇన్ని గాయాలు తగిలితే బాధపడకుండా బెంగ పెట్టుకోకుండా ఎలా ఉంటాను, అత్తయ్య కూడా ఎంతో బాధపడుతున్నారు, మీకు ఏం జరిగినా పట్టించుకోరు అనుకున్న అత్తయ్య మీ గురించి ఇంతలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని చెప్పి అనేసరికి, అవునా మా అమ్మ బాధపడుతుందా అనగానే, ఎందుకు బాధపడరు, అత్తయ్యకి మాత్రం మీరంటే ఇష్టం లేదా ఏంటి, ఇష్టమే కదా, మరి అలాంటి తప్పుడు ఎందుకు బాధపడకుండా ఉంటారు అని చెప్పాను, కానీ ఎందుకు బాధపడింది ఇంతకీ మా అమ్మ, నాకు దెబ్బ తగిలిందనా అని చెప్పనేసరికి, ఏమో మరి ఎందుకో తెలీదు చాలా బాధపడుతున్నారు, రోహిణిని అరెస్ట్ చేయమని కూడా చెప్పారు అనేసరికి, అమ్మలో కూడా నా మీద ఉన్న ప్రేమ బయటకు వస్తున్నట్టుంది అని చెప్పి మాట్లాడడంతో, అది నిజమై ఉండొచ్చు, ఎంత కాదనుకున్నా కొడుకు మీద ఎంతో కొంత ప్రేమ ఉంటుంది కదా అని చెప్పనగానే, ఉంటుంది, మా అమ్మకైతే ముందే నా మీద ప్రేమ ఉంటుంది, మా అమ్మకు నేనంటే అసలు ఇష్టమే ఉండదు, నా మీద మా అమ్మకు ప్రేమ ఎందుకు ఉంటుంది, అది నువ్వు అర్థం చేసుకోకుండా ఉంటున్నావంతే అని చెప్పనగానే, అలాంటిదేమీ లేదు, మీరు కోలుకోండి, ఇవేమీ ఆలోచించకండి అని చెప్పి ఇంకా బాలు మీనా కాస్త చెప్తుంది, చెప్పేసరికి ఇంటి దగ్గరికి వెళ్ళాక, ఏంటి ప్రభా ఏంటిదంతా, అసలు నీ కుటుంబంలో ఏం జరుగుతుంది, నీ మాటే చల్లాలి అని అనుకుంటావు కదా, మరి ఇంట్లో ఇంత జరుగుతున్నా ఇన్ని మోసాలు జరుగుతున్నా నీకేమీ తెలియడం లేదు, ఆ రోహిణి నీ పెద్ద కొడుకుని మోసం చేసింది, నిన్ను మోసం చేసింది, పైగా బాలుగాడి మీద అటాక్ చేయించింది, ఇన్ని దారుణాలు ఇన్ని దుర్మార్గాలు చేసిన తనని ఇంటి కోడలుగా తీసుకొస్తావా మళ్ళీను అని చెప్పాను, కానీ నేను తనని ఇంటి కోడలుగా తీసుకొస్తానని ఎవరు చెప్పారు అత్తయ్య, నేను అసలు తనని ఇంటి కోడలుగా తీసుకొచ్చే ఆలోచనే లేదు, ఎందుకంటే తనని నేనెందుకు తీసుకురావాలి, తనను తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు అని చెప్పి మాట్లాడడంతో, సరే అత్తయ్య మీరు ఏం చేస్తారో మీకే వదిలేస్తున్నాను, రోహిణి నా కొడుకుని మోసం చేసింది, వాడు ఎంతో బాధపడుతున్నాడు, పైగా బాలుగాన్ని కూడా కొట్టించింది, ఇన్ని పాపాలు ఇన్ని మోసాలు చేసిన రోహిణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనత్తయ్యా అని చెప్పనేసరికి, నువ్వు కాదు ముందు ఆ రోహిణిని అని చెప్పాను, కానీ రోహిణి జైల్లో ఉంది అత్తయ్య అమ్మమ్మ గారు అని చెప్పాను, కానీ అయితే మనం అక్కడికే వెళ్ళి మాట్లాడదామని చెప్పనేసరికి, అమ్మ నువ్వు అక్కడికి ఎందుకు, అక్కడికి వెళ్ళొద్దు అనగానే, లేదురా తప్పు చేసిన వాళ్ళే కాదు తప్పుని ఎదిరించవలసిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, అర్థమవుతుందా, రోహిణితో మాట్లాడాలి, అసలు రోహిణి దంతా ఎందుకు చేసిందో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా సుగుణమ్మ కాస్త అనుకుంటూ ఉండగానే ఈలోపు మనోజ్ వస్తాడు, మనోజ్ మొహం అంతా డోక్కుపోయినట్టు ఉంటుంది, సరిగ్గా నిద్ర తిండి ఏమీ ఉండకపోతే ఎవరి ఫేస్ అయినా కొంచెం అలానే ఉంటుంది కదా, సో మనోజ్కి కూడా అలానే ఉండేసరికి, ఏమైందిరా వాడు ఎందుకు అలా రోజు రోజుకి అంతలా మారిపోతున్నాడు అనగాని, ఏం చేస్తాడు
పార్లలమ్మ చేసిన మోసం అలాంటిది అని చెప్పి ఇంకా బాలు అయితే అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి రోహిణిని గుణాని అరెస్ట్ చేయించాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.